న్యూస్ ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్లోకి 5,60,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 6,55,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న తాజా పరిస్థితిని ఒకసారి చూడొచ్చు. నిన్న సాయంత్రం దాదాపు 6,80,000 క్యూసెక్ల వరకు వెళ్ళింది. తర్వాత కొంత ప్రవాహం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే 6,55,000 ఇంట్లోగా ఉంటే దాదాపు 6,37,000 క్యూసెక్ల వరదని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. 15,000 క్యూసెక్లు వాటర్ని కెనాల్స్ ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకసారి ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు దొక్కుతూ కృష్ణమ్మ ఏ విధంగా సముద్రం వైపు వెళ్తుందో చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. 10,000, 20,000 మాత్రమే తగ్గుతుంది, కానీ భారీగా తగ్గుముఖం అయితే తగ్గట్లేదనేది చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎగువను కురుస్తున్న వర్షాలు, పైన బ్యారేజీల పైన ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోవడంతో వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. మరోవైపు అటు దివిసీమ ప్రాంతాల్లో కూడా లంక గ్రామాలని ఖాళీ చేయించారు. మరోవైపు అటు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కరకట్టలు కొంత వీక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నారు. కరకట్ట వద్ద ఇసుక బస్తాలతో కట్టలు తెగకోకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరద ఫ్లో ఇంకా పెరిగే అవకాశం లేదనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. ఇంకా తగ్గుముఖం పడుతూ వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 6,55,000 క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఈ సీజన్ అంతా కూడా భారీగా వరద కృష్ణానదికి వచ్చిందని చెప్పాలి. దాదాపు 2 నెలలుగా ప్రకాశం బ్యారేజీ నుండి వరద నీరు వెళుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కృష్ణా గోదావరి వరదలపైన సమీక్ష అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్న ఉదయమే రెండవ ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ఇంకా 6,55,000 కొనసాగుతుంది కాబట్టి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. మరోవైపు దసరా నవరాత్రులకు వచ్చే భక్తులకి ఒక కనుల పండగగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా దసరా ఉత్సవాలకి ఈ స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఇటు ప్రకాశం బ్యారేజ్ ఈ స్థాయిలో వరద రావడం దసరా ఉత్సవాల సందర్భంలో ఎప్పుడు లేదని భక్తులు చెప్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు దర్శనం చేసుకునే ముందే కృష్ణమ్మ ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు. గతంలో మామూలుగా ట్యాపుల ద్వారా లేకపోతే జల్లులతో స్నానాలు చేసేవి, కానీ ఇప్పుడు కృష్ణానది వాటర్లోనే వాళ్ళ స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి అయితే వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న వరదనంతా కూడా వాళ్ళంతా చూసి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. భక్తులకు కనువిందుగా ఉందని చెప్పాలి. మరోవైపు వరద ప్రవాహం ఒకవేళ పెరిగినా దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువనున్నటువంటి లంక గ్రామాలు, ఫెర్రీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా అప్రమత్తం చేస్తున్నారు. దిగువన ఉన్నటువంటి దివిసీమ, అదేవిధంగా తోటలవల్లూరు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. మరోవైపు అటువైపు ఇంతకుముందు చెప్పినట్టు వేమూరు, రేపల్ అనేది కొంత వీక్గా ఉంటాయి కట్టలు. గతంలో కూడా 2009లో వరద వచ్చిన సందర్భంలో వేమూరు, రేపల్లె వద్ద కట్టలు తెగి ఊళ్ళలోకి వరద నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడ కట్టలు వీక్గా ఉంటే అక్కడ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి దివిసీమ ప్రాంతంలో ఎడ్లంక పరిసర ప్రాంతాల్లో కొంత ఊళ్ళలోకి వరద నీరు వచ్చినట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్టర్నేట్ ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇంకా వరద ప్రవాహం భారీగా పెరిగే అవకాశం లేదు, కానీ పెరిగితే ఒక 5,000 నుంచి 10,000 క్యూసెక్లు పెరిగే అవకాశం ఉంది. ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుందని అధికారులు చెప్తున్నారు. బహుశా రేపు సాయంత్రం ఎల్లుండి నాటికి పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 6,55,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.